జై శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 33. గురుబంధువులకి నమస్కారం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి. శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు. ఇలా ఒకే సమయంలో వేరే రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్థాన జపాలు, మహరపురంలో నిద్ర, కోలాపురంలో భిక్ష ప్రతిదినం చేస్తాడని సిరిడి హారతలు స్తుతిస్తాయి. ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోడి, ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజు కుమార్తె సోమవార వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీగురుడు చెబుతాడు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము, వేద అధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీ గురుని సూచన. ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేశ్య అయిన ధర్మనిరతి గల అంతరంగము, భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి. సద్గురువు సమాగమం చేత విభూతి, రుద్రాక్ష కూడా అతీత ఫలాన్ని ఇస్తాయి. సద్గురువు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలదనటానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మ రాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురుని ఆశ్రయించిన బాహ్యచార పాటవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం ధర్మాన్ని, సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత నొందిన వారే కదా. రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించటం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవటం అన్నమాట. అందుకు అవసరమైన సాధన అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక గురువుని ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తారు. అటువంటి శ్రద్ధాభక్తులు కలవారు సద్గురువు కృపను పొంది తీరుతారు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురువుని వర్ణించారు. కథ ఆరంభం. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడ నిద్ర చేసి మరుసటి రోజున తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నేను నిన్న శోకిస్తున్నప్పుడు ఒక యోగేశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహా భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులను చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియచేయటానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాము. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంత పుణ్యం లభిస్తుందని శృతి, స్మృతి, పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వారు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకి 16 వేసి, శిఖలో 1, చేతులకి 24 వేసి, మెడలో 32, శిరసన 42, చెవులకి 12 వేసి, కన్నులకి ఒక్కొక్కటి,
వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్ కుమారస్వామితో సమానుడు. వాడికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి దర్శించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్ర క్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది దర్శించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితము ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖ రుద్రాక్షి జన్మరాహిత్యాన్నే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించిన 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడు అనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవాడు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించారు. ఆ ముని, రాజా, వెనక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహా ఆనంద అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తమ ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరింపచేసేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని వంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూచి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు ప్రాతివతా ధర్మంను అనుసరించి అతనిని సేవించగలనని తన సఖి చేత పంపించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులశ్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యం అని విమర్శించాడు. అప్పుడు వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహమూ అక్కరలేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు ప్రాతిపత్యంను అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికేమైనా అయితే నేను ఉరి పోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళక అదేమి చిత్రమో కానీ నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోడి కూడా బొగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలను ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనింక బతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటల్లో దూకాడు. అతని వెంట ఆ వేశ్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మమును అనుసరించి సహాగమనం చేయటానికి సిద్ధమవుతుంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యవు అయిన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో ప్రాతిపత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము,
నేనిప్పుడు సహాగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బతికే కంటే నా ధర్మం ఆచరించి తరించటం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షింపదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వైశ్యునిగా వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఆ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ ప్రాతిపత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కరలేదు. నాకు సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సామ్రాజ్యము ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పడానికి సాధ్యం కాదు కనుక ఓ సాధ్వి, రుద్రాక్షి ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్యే. గురుబంధువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను.